చీకటి అయితే చంద్రుడు రాజు, తెల్లవారితే సూర్యుడు రాజు. ఒక్కరోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనవి ఎలా అవుతాయి? మనది కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజు వినయంగా ఉండాలి. ఇదే మరి జీవితం అంటే. మీకు ఏది అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించండి. మీకు ఏది నీడనిస్తుందో దాన్ని కోవెలుగా భావించండి. మీకు ఏది మంచిని చేస్తుందో దానిని నిరంతరం స్మరణ చేయండి. మీరు అడుగు వేయకుండా అద్భుతాలు జరుగుతాయని ఆశపడకండి. అలుపు లేకుండా పోరాడితేనే అనుకున్నది చేయగలరని మర్చిపోకండి. మీకంటే లేని వారిని చూసి ఎగతాళిగా నవ్వుకోకండి. ఉన్నవారిని చూసి కుళ్ళుతో ఏడవకండి. ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకండి. కుదిరితే కావలసినంత సంపాదించుకోండి, లేకుంటే ఉన్నదానితో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకోండి. గ్యారంటీ వారంటీ లేని లైఫ్ని పనికిమాలిన విషయాల గురించి బాధపడుతూ వేస్ట్ చేసుకోకండి. మీ పిల్లలకు సంపదను పంచడం కాదు, సభ్యత సంస్కారాలను పంచండి. ఈ సొసైటీ దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డవాడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచివాడే. ఎలాగంటే కాటు వేసే పాములకే పాలు పోస్తారు, కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం మంచినీళ్ళు కూడా పోయరు. మన దగ్గర లేని వాటిపై అత్యాశ, మన దగ్గర ఉన్న వాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే. జీవితం అసంతృప్తిగా సాగడానికి ఇవే ప్రధాన కారణం. అద్దె కట్టేటప్పుడు సొంతింటి విలువ, ఆకలేసినప్పుడు అన్నం విలువ, ఉద్యోగం లేనప్పుడు డబ్బుల విలువ, విడిపోయినప్పుడు ప్రేమ విలువ, దూరమైనప్పుడు మనిషి విలువ, జాగ్రత్త లేనప్పుడు జీవితం విలువ తెలుస్తుంది. ప్రతి దాని విలువ టైం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఫ్రీగా దొరికే ఆక్సిజన్ కూడా హాస్పిటల్లో ఖరీదుకే అమ్ముతారు. ఈ సమాజంలో మనస్ఫూర్తిగా మాట్లాడే వారి కంటే మనసుకు ముసుగు వేసుకొని మాట్లాడే వాళ్ళే ఎక్కువ. నువ్వు విడిచిపెట్టాల్సిన 5 లక్షణాలు: అందరినీ సంతృప్తిపరచాలి అనుకోవడం, అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం, నిన్ను నువ్వే కించపరుచుకోవడం, మార్పుకి భయపడడం, గతంలో జీవించడం. మీకు కోపం 10 రోగాలను తెచ్చిపెడితే మీ చిరునవ్వు 1000 రోగాలను నయం చేస్తుంది. గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా పరిమళాన్ని ఇస్తుంది. అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు తనను తాను దూషించే వారికి కూడా మంచి చేస్తాడు. ఒక ఆడది 10 మందిలో పనికి వెళ్ళింది అంటే తాను బలహీనపడింది అని కాదు, తన కుటుంబానికి ఆర్థిక తోడ్పాటును అందించడానికే. కాబట్టి ఆమెను హేళన చేయకుండా ఒక తల్లిగా, చెల్లిగా భావించండి. మీరు చేసే చర్చ మీ విజ్ఞానాన్ని పెంచుతుంది, మీరు చేసే వాదన మీ అజ్ఞానాన్ని సూచిస్తుంది. అప్పటి కాలంలో ఇరుగు పొరుగు వారు కూడా కుటుంబ సభ్యులుగా ఉండేవారు. ఇప్పటి కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు. చేతిలోని గీతల్ని నమ్మకండి, ఎందుకంటే చేతులు లేని వారికి కూడా గొప్ప భవిష్యత్తు ఉంటుంది. లోపాలు, లోటుపాట్లు అందరికీ ఉంటాయి. వాటిని అధిగమించిన వారే విజయానికి అర్హులవుతారు. 10 మంది మంచి కోసం ఒకసారి తల వంచినా తప్పులేదు, కానీ ఒకరి మెప్పు కోసం మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టకండి. రాపిడి లేనిదే వజ్రం ప్రకాశించదు, అలాగే కష్టాలు లేనిదే మనిషి పరిపూర్ణత కాదు. మంచివారి దగ్గరకు సంపద నిదానంగా చేరినా శాశ్వతంగా ఉండిపోతుంది. చెడ్డవారి దగ్గరకు సంపద తొందరగా చేరినా వెంటనే వెళ్ళిపోతుంది. ఎవరి బుద్ధి ఆపదలో కూడా పతనం కాదో అటువంటి వాళ్ళే ఆపదల నుండి సునాయాసంగా బయటపడతారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది మన చేతిలో లేదు, కానీ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అన్నది విజ్ఞత మాత్రం మన మస్తిష్కంలో ఉండాలి. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ నిన్ను అవమానిస్తారు, హేళన చేస్తారు, కానీ నువ్వు విజయాన్ని సాధించిన రోజున అందరూ నిన్ను ఎత్తుకుని ఊరేగిస్తారు. ఇదే లోకం తీరు. గెలిస్తే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఓడిపోతే నీ సమాధానం వినడానికి కూడా ఎవరూ సిద్ధంగా ఉండరు. మీ కల యొక్క ఫలితం ఒక మహావృక్షం అయితే ఆ కళ నిజం చేయడానికి నీ కష్టాన్ని ఆ వృక్షానికి ఉన్న ఆకుల మధ్యలో నిద్రపోయేలాగా చూడు. తెలిసింది చాలా తక్కువని భావిస్తూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడమే జ్ఞాన సముపార్జనకు నిజమైన సూత్రం. వ్యక్తిత్వానికి మించిన అందం లేదు, సాధనకు మించిన అదృష్టం లేదు, ప్రేమకు మించిన తోడు లేదు, ప్రతిభకు మించిన ధనం లేదు, విజయానికి మించిన ఆనందం లేదు, ధైర్యానికి మించిన శక్తి లేదు, త్యాగానికి మించిన గొప్పదనం లేదు. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళని వదిలేస్తాం, లేనిది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళని నమ్మేస్తాం.
నిజానిజాలు తెలుసుకునే లోపలే నిజంగా అభిమానించే వారిని కోల్పోతాం. నీకు మర్యాద దొరకని చోట నువ్వు కాలికి వేసే చెప్పులనైనా వదలకు. అనవసరమైన ఆలోచనలను ప్రారంభంలోనే అణచివేయకపోతే నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు. కొంతమంది నువ్వు చెప్పే మాటలు ఇప్పుడు పట్టించుకోకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు మాత్రం ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుంటారు. 100 పేజీలున్న పుస్తకంలోని తప్పులున్నప్పుడు 100 సంవత్సరాల జీవితంలో అనేక తప్పులుంటాయి. చదువుకుంటూ సరిదిద్దుకోవాలి, సరిదిద్దుకుంటూ చదువుకోవాలి. అది పుస్తకమైనా సరే, జీవితమైనా సరే. ఒకసారి ఓడిపోయి కూడా తన అనుభవాన్ని ఉపయోగించుకోలేనివాడు మూర్ఖుడు. ఒకసారి ఓడిపోయి తన 2వ ప్రయత్నంలో గెలిచేవాడు సామాన్యుడు. ఇతరుల అనుభవాన్ని ఉపయోగించుకొని గెలిచేవాడు మేధావి. ఎటువంటి అనుభవం లేకపోయినా గెలిచేవాడు జ్ఞాని. అయితే మనం జ్ఞాని కాకపోయినా పర్వాలేదు, కానీ మేధావిగా ఖచ్చితంగా ఉండాలి. నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండు. ఒకటి పొలంలో కలుపు, రెండోది మనిషిలో అహం. ఒకదాని వల్ల పొలం నాశనం అయితే రెండో దాని వల్ల మనిషి నాశనం అవుతాడు. నువ్వు భరించే కష్టమే నిన్ను వరించే విజయం. డబ్బులు ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తి మీదనే ఉంటాయి. అప్పుడు వాళ్ళు మన కళ్ళకి కనిపించం కూడా. కోపంతో సహవాసం చేసేవాడికి కొత్త శత్రువులు అవసరం లేదు. జ్ఞానం కలిగిన వాడికి సంపదలతో పని లేదు. దయ కలిగిన వాడికి ఏ ఆయుధంతో పని లేదు. మనం బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది, జీవించడంలో సంతృప్తి, అనుభూతి ఉంటుంది. నిద్రపోనివ్వని, సర్దుకుపోనివ్వని ఆలోచనలు యుద్ధంతో సమానం. నిన్ను అర్థం చేసుకునే వాళ్లకు ఏదైనా చెప్పొచ్చు, కానీ ప్రతి చిన్న విషయానికి అపార్థం చేసుకునే వారికి ఏదీ చెప్పకపోవడమే మంచిది. ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయవలసిందే. మాటలు రానివాడే కాదు, మనీ లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాల్లో మౌనంగా ఉండాల్సి వస్తుంది. 4 మాటలు కోపంగా తిట్టే వాళ్ళని నమ్మొచ్చు, కానీ తీయగా మాట్లాడే వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. నమ్మించి గొంతుకొస్తారు. ఎదుటివారు హేళన చేస్తున్నారని ఎప్పుడు కృంగిపోకండి. మీరు చేసే పని సరైనది అయ్యి మీకు నచ్చితే చాలు. అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. ఎంత కష్టం వచ్చినప్పటికీ నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారు తప్ప నా అని ఎవరూ దగ్గరికి రారు. అహంకారం దృష్టించి చీకటిని ఛేదించడం ఎవరికీ సాధ్యం కాదు. ఒకరి జీవితంలో నువ్వు ఎంత ముఖ్యమనేది వాళ్ళు నీకు ఇచ్చే సమయాన్ని బట్టి తెలుస్తుంది. పక్క వ్యక్తి జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులను వెతికేవారు వాళ్ళ జీవితంలో 100 తప్పులున్నాయన్న విషయాన్ని గాలికి వదిలేస్తారు. కళ్ళతో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మకండి. ఇతరులకు చెప్పకండి. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి. విజయం కలిగిందని విర్రవీగకండి. అపజయం కలిగిందని నిరాశపడకండి. ఎందుకంటే విజయం అంతం కాదు, అపజయం చివరి మెట్టు కాదు. లేని వాళ్లకు ఆర్థిక బాధలు, ఉన్న వాళ్ళకి శారీరక బాధలు, ఉండి లేని వాళ్ళకి మానసిక బాధలు. ఇలా ప్రతి మనిషి ఏదో ఒక బాధ పడుతున్నవారే. ఒక్కసారి కింద పడి చూడండి, మిమ్మల్ని లేపడానికి ఒక చెయ్యి కూడా రాదు. ఒక్కసారి పైకి ఎగిరి చూడండి, మిమ్మల్ని వెనక్కి లాగడానికి 1000 చేతులు ముందుకు వస్తాయి. నమ్మకం లేని ఫ్రెండ్షిప్, విలువ ఇవ్వని రిలేషన్, అర్థం చేసుకోలేని ప్రేమ ఉన్నా లేనట్టే. గెలుస్తానన్న నమ్మకం లేనివాడు, ఓడిపోతానేమో అన్న అనుమానం ఉన్నవాడు తప్పక పరాజయం పాలవుతాడు. అందుకే మీరు చేస్తున్న పనిపై నమ్మకం ఉంచండి, తప్పక విజయం సాధిస్తారు. మీ వెనుక ఏముంది, మీ ముందేముంది అనేది మీకు అనవసరం. మీలో ఏముంది అనేది మాత్రమే ముఖ్యం. దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతిని. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పనిని కాదు, ప్రయత్నించే విధానాన్ని. నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు, కావాలనుకుంటే క్షణం కూడా వృధా చేయకు. మార్పు మనం అనుకున్నంత తేలికైతే కాదు, అలా అని సాధ్యం కాదు. లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు. నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని కూడా గడ్డి పరకలా కూడా వాడుకోలేడు. ఏదైనా ఆపేద్దామని అనిపించినప్పుడు ఒక్కసారి ఎందుకు మొదలుపెట్టావో ఆలోచించు. చివరి ప్రయత్నం అంటే చివరిసారి చేసే ప్రయత్నం కాదు, మొదటిసారి గెలిచే ప్రయత్నం అని గుర్తుంచుకో. మంచి సమాజం నిర్మించడం కోసం లక్షలే కాదు, మంచి లక్షణాలు కూడా కావాలి. ఆలోచనకి అందిన అన్ని ఆశలు చేతికి కూడా అందితే బాగుంటుంది. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు. ఓర్పుగా ఉండు, మార్పు అదే వస్తుంది.
దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతమవుతుంది. బద్ధకస్తుడికి చాలా ఇష్టమైన ఒకే ఒక్క పదం రేపు. ఏదైనా గొప్పది సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సహనం ఉండాలి. ఆకలితో ఉన్న సింహం కంటే అత్యాశతో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వారికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలి తెలిసిన వారే గొప్పవారు. ఆడంబరం కోసం చేసే అప్పు, ఆనందం కోసం చేసే తప్పు మనిషి జీవితానికి పెనుముప్పు. జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు, ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ఆకులతో చిగురిస్తుంది. జీవితం కూడా అంతే మిత్రమా. మనం జీవితంలో చేసే పెద్ద తప్పు ఏంటంటే మనం అంటే లెక్కలేని వాళ్ళను మనం లెక్కలేనంతగా ఇష్టపడడం. గెలుపులో వచ్చే సంతోషం కన్నా ఓడిపోతానేమో అన్న భయం ఎక్కువగా ఉన్నవారు సామాన్యులుగా ఉండిపోతారు. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉంటాయి, కానీ రేపు నిన్ను ఒంటరిని చేస్తాయి. మన భావాలు మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు, విమర్శించే వారందరూ శత్రువులు కారు. పొగడ్తల వెనుక అసూయ, ద్వేషం కూడా ఉండవచ్చు. విమర్శ వెనుక ప్రేమ, ఆప్యాయతలు కూడా ఉండవచ్చు. జీవితంలో ఎప్పుడు కూడా నటించవద్దు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చేయకు. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది.